పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, చెరుకూరి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. యంగ్ సెన్సేషనల్ శ్రీలీల ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. సాక్షి వైద్య సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోంది. 2 ఏళ్ల క్రితం పవన్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఉస్తాద్ షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమాని సెట్ మీదకి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్, శ్రీలీలపై హరీష్ శంకర్ పలు కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ఈ సినిమాకి సాంగ్స్ ని రెడీ చేసినట్టు సమాచారం. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంట్రో సాంగ్ ని అద్భుతంగా డిజైన్ చేశారట. ఈ పాటను త్వరలోనే రిలీజ్ చేస్తారని ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ని ఢీకొట్టే విలన్ ఎవరన్నది ఇంతకాలం బయటకి రాలేదు. ఇప్పుడు సస్పెన్స్ వీడింది. తమిళ స్టార్ నటుడు, దర్శకుడు పార్థిబన్ ని ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం లాక్ చేశారని సమాచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనతో మూవీ టీం సంప్రదించి అన్నపూర్ణ స్టూడియోలో ఆయన లుక్ టెస్ట్ కూడా జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్థిబన్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో హరీష్ శంకర్ సెలెక్షన్ అదుర్సని, పవర్ స్టార్ కి విలన్ గా పార్థిబన్ సరిగ్గా సరిపోతాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా పార్థిబన్ తెలుగులో చివరిగా రామ్ చరణ్ రచ్చ సినిమాలో నటించారు. మళ్ళీ ఇన్నేళ్లకి పవన్ కళ్యాణ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులని పలకరించబోతున్నారు. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సెట్ మీద ఉన్న పవన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. హై వోల్టేజ్ సీన్స్ తో రచ్చ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక టీం అంతా ఓవర్సీస్ కి వెళ్ళబోతోంది. అక్కడ మరో లెవెల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ సినిమా అంటే విలన్ క్యారెక్టర్ ఒక రేంజ్ లో ఉంటుంది. కొంచెం స్టైల్ గా పైగా పవన్ సీన్స్ తో మాస్ ఎలివేషన్స్ తో పాటు కామెడీ టచ్ కూడా కలిపి ఉండాలి. అందుకే ఈ రోల్ కి ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదు. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే తమిళ నటుడు, దర్శకుడు పార్థిబన్ ఈ సినిమాలో విలన్ రోల్ కి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఆయన కోసం స్పెషల్ లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు సమాచారం. పార్థిబన్ ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు, ఈ రోల్ దాదాపు ఖాయమైనట్లు చెప్తున్నారు. పార్థిబన్ గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాలో నటించాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ కనిపించలేదు. కానీ తమిళంలో నటుడిగా, డైరెక్టర్ గా ఫుల్ ఫేమ్ కొట్టాడు. ఫ్యాన్ బేస్ కూడా సాలిడ్ గా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో అబ్బాయితో, ఇప్పుడు బాబాయ్తో నటిస్తున్నాడని తెలిసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి గట్టి షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సముద్రకని ఇప్పటిదాకా తెలుగులో విలన్ గా కీ రోల్స్ లో ఫైర్ బ్రాండ్ గా కనిపిస్తున్నాడు. కానీ పార్థిబన్ ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయితే సముద్రకని సహా టాలీవుడ్ లోని ఇతర నటులకు సీరియస్ రేస్ స్టార్ట్ అవుతుంది. చూడాలి మరి పార్థిబన్ ఈ పాత్రకి ఏ మేరకు న్యాయం చేస్తాడో.